ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1500కి ర్యాక్ అయితే ఆర్డర్ పెట్టామండి. ఈ ర్యాక్ అనేది స్టీలు. అయితే ఫ్లిప్‌కార్ట్ నుంచి మనకు ఆర్డర్ అయితే వచ్చింది. అయితే ప్రస్తుతం ప్రైస్ అయితే మనం పెట్టినప్పుడైతే 1500 అయితే ఉందండి. మళ్ళీ ఇది ప్రైస్ అయితే పెరిగింది. ఇప్పుడు చూసుకుంటే గనక అరౌండ్ మనకు 1800 అయితే ఉంది. మొన్న మేము ఒకసారి చూసామండి. అప్పుడైతే 2200 అయితే ఉంది. ప్రెజెంట్ పండగ సీజన్ కాబట్టి ఇప్పుడు కొంచెం రేట్ తగ్గింది కాబట్టి అట్నే అయితే పెట్టాం. అయితే మాకు డెలివరీ అయితే అయింది. అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. అయితే ఇవి మనకి పార్ట్స్ కింద అయితే వచ్చినాయండి. పార్ట్స్ కింద వచ్చిన తర్వాత మేమైతే విప్పేసి మొత్తం అంతా సెట్ చేయడానికి మాకైతే ఒక 1 అవర్, 1 ½ అవర్ అయితే టైం అయితే పట్టిందండి. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకైతే ఇందులో అయితే మేము రికార్డ్ అయితే చేయలేదు. జస్ట్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇది ఫిట్టింగ్ కూడా చేసామండి. ఏ విధంగా ఇంట్లో ఫిట్టింగ్ చేసుకున్నాము. సో, ఏ విధంగా మీరు చేసుకోవాలి. అసల దీంతో పాటే స్క్రూస్ కూడా ఇచ్చారండి వాళ్ళు మనకి. ఫిట్ చేసుకోవడానికి. అవి సెట్ అవుతాయా అంటే అవైతే సెట్ అవ్వలేదండి మాకైతే. మళ్ళీ వేరేగా అయితే తెచ్చుకున్నాం. ఆ ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా చేసామనేది మీకైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది మీకు తీసుకోవాలని అనుకుంటే గనక సో, ఎలాంటి వారు తీసుకోవాలి అనేది కూడా నేనైతే చెప్తాను. ఎందుకంటే ముఖ్యంగా చిన్న ఇంట్లో ఉంటున్న వారు చాలా వరకు సామాన్లయితే ర్యాకుల్లో సెట్ చేసుకోలేరండి. అన్ని ర్యాకుల్లో కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, మనకి అన్బాక్సింగ్ చేయగానే ఇదైతే ఈ విధంగా అయితే వాళ్ళు పంపించారండి. మీరిక్కడ చూడొచ్చు. ఇది అన్బాక్సింగ్ చేయడానికి మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం. ఇది కవర్ ఉంది. సో, ఈ కవర్‌లోనే మనకు మొత్తం అన్నీ కూడా పార్ట్స్ కింద అయితే వాళ్ళైతే పంపించడం అయితే జరిగింది. ఇది మొత్తం మనం అయితే సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇవైతే స్క్రూస్ అండి. బోల్ట్‌లు అయ్యి ఉన్నాయి ఇందులోని. ఇవన్నీ కూడా మనకి బోల్ట్‌లు ఇచ్చారు. అదైతే మనం ఫిట్ చేసుకుండి సో, అవతల నుంచి మనకి బోల్ట్ బిగించుకుండి సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. చూడండి ఇవన్నీ కూడా స్క్రూస్ అండి, బోల్ట్స్ అండి. ఇవన్నీ బిగించడమే పార్ట్స్ కింద వస్తాయి. ఈ పేపర్ ఉంది చూసారా? ఈ పేపర్ మనకి ఇండికేట్ చేస్తదండి. ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి నంబర్స్ అయితే వేసుంటాయి. ఆ విధంగా అవన్నీ కూడా సెపరేట్ చేసుకుండి మనం ఫిట్ చేసుకోవడమేండి. సో, సెపరేట్‌గా మనకి ఇది ఫిట్ చేయాలంటే గనక ఒక ఇద్దరు ఉంటే సరిపోద్దండి. ఎందుకంటే ఒక్కరైతే చేయడం అయితే కష్టం అవుద్దండి. లేట్ అవుతది. అదే ఇద్దరనుకోండి మొత్తం అన్నీ చూసుకొని ఫిట్ చేయడానికి 1 ½ అవర్ లేదా 2 అవర్స్ ఈ లోపైతే అయిపోద్దండి. బాగా మీరు ఫస్ట్ చేత్తోనే బిగించుకుని తర్వాత స్క్రూ డ్రైవర్‌తో మీరు బాగా పట్టు వేసుకున్నట్లయితే గనక బాగా బలంగా అయితే ఉంటుందండి. లేదంటే గనక మీకు లూజ్ అవుతూ ఉంటుందండి. మీరు మళ్ళీ తర్వాత ఫిట్ చేసినప్పుడు మీకైతే చాలా బాగోదండి. అంటే మీకు అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు స్క్రూ డ్రైవర్‌తో బలంగా మీరు బిగించుకున్నట్లయితే గనక మంచి ఫిట్ అవుతది. ఇక్కడ అవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే బిగించాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇవంతా కూడా స్టీలే కాబట్టి స్టెయిన్‌లెస్ స్టీల్ వచ్చింది కాబట్టి గమ్మున గుచ్చుకుంటాయండి అన్నీ కూడా. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరైతే ఇవన్నీ ఫిట్ చేసుకోండి ఇప్పేసి. నేనైతే వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేస్తాను. ఇంకా ముందుకైతే వెళ్తాను. ఇప్పుడు మనకి రేట్ మీకు రేట్ ఆల్రెడీ చెప్పాను కదండీ! మనం తీసుకున్నప్పుడైతే గనక ఇది 1500 అయితే పడిందండి. అంతకన్నా డౌన్ అవుతదని చూసాం. కానీ డౌన్ అవ్వలేదు. ఇప్పుడు చూసుకుంటే గనక 1800 ఆ రేంజ్‌లో అయితే ఉందండి. ఇది ఇంకా పెరగొచ్చు లేదంటే గనక తగ్గొచ్చండి. అది మనం చెప్పలేము. ఎక్కువ మంది కూడా కొంటున్నారు ఇది. కొంచెం క్వాలిటీ అది బావుందని చెప్పేసి. మనకైతే ఇది మనకొచ్చిన పీస్ చూసుకుంటే గనక మనకి మంచి ప్రీమియం క్వాలిటీ అయితేనే ఉందండి. చాలా వరకు బావుందండి ఇది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వచ్చింది కాబట్టి చూడడానికైతే మనకి బావుందండి. ఈజీగా మనకి ఫిట్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా మనకి బోల్ట్‌లది స్క్రూస్ అయితే వాళ్ళే పంపించారు. మన లాస్ట్‌లో మేము అన్నీ చూసి అన్నీ ఓపెన్ చేసిన తర్వాత స్క్రూస్ అన్ని బిగించిన తర్వాత ఒక స్క్రూ ఎక్కడో మిస్ అయినట్టుంది. అరౌండ్ మనకి 4 హోల్స్ అయితే ఉన్నాయి దీనికి. ఫిట్ చేసుకోవడానికి వాల్‌కి ఫిట్ చేసుకోవడానికి, గోడకి ఫిట్ చేసుకోవడానికి 4 హోల్స్ అయితే ఇచ్చారు. అయితే 3 అయితే మిగిలినాయండి. 3 అయితే మళ్ళీ ఫిట్ చేసి చూసాం. కానీ అవి పని చేయట్లేదండి. మా గోడకి ఏంటంటే సరింగా పట్టుకోవట్లేదని చెప్పేసి మళ్ళీ మేము బయట నుంచి ఆ స్క్రూస్ తెచ్చుకున్నామండి పెద్దయి. మళ్ళీ అవైతే ఫిట్ చేసుకున్నాము. సో, మీకు ఎవరైనా ఇన్‌స్టాలేషన్ చేసినా మీరు ఇది బిగించేసుకొని మీరు చేసుకున్నా కూడా గోడకి ఫిట్ చేసుకునేటప్పుడు మట్టుకు మిషన్ అది ఉండాలి కాబట్టి ఎవరైనా ఇన్‌స్టాల్ చేసినప్పుడు వారినైతే కాంటాక్ట్ వాళ్ళతో చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళైతే బాగా ఫిట్ చేస్తారు. ఎందుకంటే ఇందు మీద బాగా బరువున్నయి మనకు పెడతాం కాబట్టి చాలా వెయిట్ ఉన్నయి పెడతాం కాబట్టి పడిపోకుండా ఉంటాయండి. గమ్మున గాజు సామాన్లు పెట్టిన ప్లేట్‌లయి ఇరిగిపోకుండా ఇవన్నీ కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గనక చాలా జాగ్రత్తగా మీరైతే ఇది ఫిట్ చేసుకున్నట్లయితే గనక మీరైతే బలంగా అయితే ఫిట్ చేసుకోగలుగుతారు. వాల్‌కి ఫిట్ చేసుకోండి. వాల్‌కు మీకు ఎక్కడైతే ప్లేస్ సరిపోవట్లేదు అనుకుంటున్నారో సో, అలా వాల్‌కైతే ఫిట్ చేసుకోండి. మేమైతే కొంచెం కిచెన్‌కి కొంచెం దూరంగా అయితే ఫిట్ చేసాం. ఎందుకంటే ప్లేస్ అనేది మాకు అక్కడే కొంచెం ఉంది కాబట్టి అక్కడ ఫిట్ చేసుకోవాల్సి అయితే వచ్చింది. సో, మీకు ఇవన్నీ కూడా చూపించాను. ఇంకా నెక్స్టు ఏ విధంగా ఇది ఫిట్ చేసామని చెప్పేసి కూడా మీకు చెప్తాను. అయితే ఫిట్ చేసే ప్రాసెస్ అనేది వీడియో తీయలేకపోయామండి. ఎందుకంటే చాలా మనకి ఇవన్నీ తీయడం, ఒకదానికొకటి పెట్టడం
కొన్ని మనం మిస్టేక్స్ కూడా చేసామంటే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇప్పి మళ్ళీ పెట్టడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన దగ్గర స్క్రూ డ్రైవర్ కూడా లేదండి. అప్పటికప్పుడు చేత్తోనే హ్యాండిల్‌తోనే మనం బిగించడం అయితే జరిగింది. సో, దాని తర్వాత ఏంటంటే ఇవి నైట్ చేసాం మేము. నైట్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మార్నింగ్ ఏంటంటే స్క్రూ డ్రైవర్ అయితే తీసుకుండి ఒకేసారి ఫిట్ చేయడం అయితే జరిగిందండి. కాబట్టి మీరు చూడండి ప్రాసెస్ అంతా ఏ విధంగా మేము హాల్‌కి ఫిట్ చేసాం. తర్వాత ఏ విధంగా ఉందని చెప్పేసి. చూడండి వాల్‌కైతే మీరు ముందుగా కొలతలైతే కొలుచుకోండి. ఎక్కడ మీకు ఇది కరెక్ట్‌గా ప్లేస్ చేయాలనేది. మీకు ఏ విధంగా ఇది అవసరమో మీరు ముందుగానే కొలతలైతే కొలుచుకోండి. 4 సైడ్‌లో కూడా మీరు పర్ఫెక్ట్‌గా పెట్టుకొని ఒకసారి ఈ యొక్క ర్యాక్ కూడా పెట్టుకొని చూసుకోండి. చూడండి మేము ముందు ఆల్రెడీ 2 హోల్స్ అయితే తీసాం ఆల్రెడీ. తీస్తే అది మాకు అంత కన్వీనియంట్‌గా లేదు. అందుకని మళ్ళీ ఇంకా పైకేద్దాం అని చెప్పేసి మళ్ళీ పైకేయడం కూడా జరుగుతుంది. మళ్ళీ పైన ఫ్రెష్‌గా తీస్తున్నాం ఇదైతే హోల్సు. అయితే ర్యాక్ కూడా ఒకసారి పెట్టుకుండి అయితే మీరు చూసుకోండి. ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా సెట్ అవుతుందని చెప్పేసి. ఇక మీకు స్క్రూస్ విషయంలో కూడా మీరు ఫిట్టింగ్ చేసేటప్పుడు పెద్దవి వాడండి. మీరు కంపెనీ వాడిచ్చినవి ఏ విధంగా ఉన్నాయంటే చాలా చిన్నగా ఉన్నాయి. అవి చాలా వరకు కాయొచ్చు, కాయకపోవచ్చు. సో, మీరు బయట నుంచి తెచ్చుకోండి స్క్రూస్ ఇంకా పెద్దవి ఉంటాయి. పెద్దవి ఇస్తారు. హోల్స్ అది సరిగ్గా తీసుకోండి. మీరు ఇది ఉంది చూసారా ప్లాస్టిక్ ఇది కూడా లోనికి వెళ్ళేటట్టు సరిగ్గా ఫిట్ చేసుకుని తర్వాత పెద్ద స్క్రూస్ మీరు బిగించుకున్నట్లయితే గనక మీకు ఎంత బరువు తర్వాత ఎంత లోడ్ వేసినా సరే దాంట్పైన కాస్తుందండి. లేదంటే గనక అది మళ్ళీ పడిందనుకోండి ఒకసారి మన వస్తువులన్నీ కూడా పగిలిపోతే దానిపైన గాజు వస్తువులు పెట్టుకోవచ్చు. ఇంకేదైనా పెట్టుకోవచ్చు కదండీ! అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఈ విధంగా అవ్వకుండా చూసుకొని పెట్టుకోండి. అదేవిధంగా మీరు చూసుకోండి ఒకసారి సెట్ అవుతుందా లేదా? ఈ విధంగా వస్తుందా లేదా? అని చెప్పేసి ఇలా సెట్ చేసుకొని ఒకసారి చూసుకోండి. అలా చూసుకోవడం వల్ల మీకేంటంటే సో, ఏ విధంగా కరెక్ట్‌గా వచ్చిందా లేవా? హోల్స్ అవి ఉన్నాయా లేవా? అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇది మేము సొంతంగా ప్రాసెస్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి హోల్స్ అవి తీసుకోవడం మా తమ్ముడే చేశాడు కాబట్టి పర్లేదు. ఇక్కడ బయట వాళ్ళు కొంతమంది చేసినప్పుడు ఏంటంటే కొంచెం వంకరగా కూడా చేస్తారు. ప్లేసెస్ అది మీరు ఎక్కడ ఫిట్ చేసుకోవాలనుకుంటున్నారో ముందుగానే మీరు చూసుకోండి. ఇది చూడండి మేము నైట్ అంతా ఫిట్ చేసామని చెప్పేసి అన్నాం కదా! ఇది తర్వాత మేము వచ్చి మంచిగా బిగించాం ఇది బాగా బలంగానే. ఇది ఇప్పుడు బావుంది. మాకు నైట్ ఏంటంటే బిగించినప్పటికీ కూడా లైట్‌గా షేక్ అయితే అయ్యేది. ఇప్పుడు చూసుకుంటే గనక బాగా మంచిగా మేము స్క్రూ డ్రైవర్‌తో బాగా గట్టిగా బిగించాం. అందువల్ల ఏంటంటే కొంచెం ఫిట్‌గా అయితే ఉంది. చూడడానికైతే ఇలా ఉంటదండి. ఇది కింద కూడా పెట్టుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ వెయిట్ అయితే ఎయకూడదు కింద పెట్టుకుంటే గనక. ఎందుకంటే మనకి స్టాండ్స్ అయ్యి ఉండవండి. ఇవి ఓన్లీ గోడకే వాల్ మౌంట్‌కే ఇది మనకి వాల్‌కే పెట్టుకొని యూజ్ చేసుకునేలా దీన్ని డిజైన్ చేయబడ్డది. మనకి హోల్స్ ఇస్తారు. 4 సైడ్‌లా కూడా హోల్స్ అయితే ఉంటాయండి. 4 సైడ్‌లా కూడా స్క్రూస్ ఏసి మనం బిగించేసుకోవచ్చు. గోడకి ఒకసారి ఫిట్టింగ్ చేసుకున్నామంటే గనక అది ఇంకా ఊడమన్నా ఊడదండి అంత బలంగా ఇదైతే ఉంటుంది. వెయిట్ కూడా చాలా తక్కువైతే ఉందండి. ఎక్కువ వెయిట్ ఏం కాదు. బాగా ఓవర్ వెయిట్ ఏం కాదు. చాలా మనం ఈజీగా మనం ఎత్తవచ్చు. ఒక చిన్న కుర్రోడు కూడా పైకి లేపొచ్చు అన్నంత వెయిట్ అయితే ఉంది. పెద్ద వెయిట్ ఏం కాదు. ఒక 10, 15 కేజీల కన్నా ఇంకా 10 కేజీల కన్నా తక్కువే ఉండొచ్చండి. మనకి నన్నడిగితే ఇంకా తక్కువే. ఒక 7, 8 ఆ వెయిట్ అయితే ఉండొచ్చు. చూడండి హోల్స్ మేము తీసుకునేటప్పుడు ఏంటంటే మాకు కొంచెం మిస్టేక్ అయితే అయింది. మళ్ళీ రెండోసారి కూడా మేము తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మీరు సరిగ్గా ఫిట్ చేసుకొని సరిగ్గా పెట్టుకోండి. ఇప్పుడు మీకు దీన్ని పెట్టేసిన తర్వాత మీరు ఏ విధంగా ప్లేస్ చేస్తారు ఇవన్నీ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో, ఒకసారి మీరు చూసుకోండి. చూడండి మన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనం ఫిట్ చేసాం సరింగా. ఇది ఇప్పుడు మామూలుగా నార్మల్‌గా చూపిస్తుంది. తర్వాత సామాన్లు పెట్టి చూపిస్తాను. ఇంకా పైన కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇంకా చాలా సామాన్లయితే ఇందులో మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా సామాన్లు పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి. వెయిట్ కూడా చాలా ఎక్కువైతే వస్తుంది కాబట్టి మనం సరిగ్గా ఫిట్ చేసుకుంటే ఇది కూడా కాస్తుందండి. వాల్‌కి మనం ఫిట్ చేసేస్తాం కాబట్టి డైరెక్ట్ స్క్రూస్ ఏస్తాం కాబట్టి 4 వైపులా కూడా స్క్రూస్ ఏసుకుంటే గనక చాలా బలంగా అయితే ఉంటుందండి. పైన పెద్ద పెద్ద సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. అయితే మాకిక్కడ ప్లేస్ ఉంది కాబట్టి మేము ఇలాగా దీన్ని సెట్ చేసాం. ఇంకా ఇక్కడ చూసుకుంటే గనక కొన్ని బిగించాల్సి అయితే ఉంది. ఇదైతే గట్లు తగిలించుకోవడానికి. ఇట్లాంటిదే సేమ్ కింద కూడా ఒకటి ఉంది చూడండి.
అక్కడ కూడా పెట్టుకోవడానికైతే అవకాశం అయితే ఉందండి. కానీ మాకు అంత యూసేజ్ లేదని చెప్పేసి దాన్ని ఆఫ్ చేసాం. ఇంకా ఓవరాల్‌గా అయితే ఇక్కడ గ్లాసులు అయితే పెట్టుకోవడానికైతే బాగుంటుందండి. గ్లాసులు అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మీకు సైడ్‌లో కూడా చాలా వరకు ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి. సో, ఓవరాల్‌గా ఇదేంటి, ఇది మీకు ఆల్రెడీ చూసున్నారు కదా! మనం 1500కి అయితే కొన్నాం. ఇప్పుడైతే 1800 అయితే ప్రైస్ అయితే అయింది. పెరగొచ్చు, తగ్గొచ్చు. అది రేట్ అనేది మనం చెప్పలేం. ప్రెజెంట్ సీజన్ బట్టి ఇంకా పెరగొచ్చండి. ఎందుకంటే మొన్న సీజన్ స్టార్ట్ కాకముందే మనమైతే పర్చేస్ చేసాం దీన్ని. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఇది అవైలబుల్ ఉంది ఈ ర్యాక్ అనేది.